ఈరోజు పెదపని గ్రామంలో ఒక జెడ్పీటీసీ జగన్ హయాంలో దుర్మార్గంగా అక్రమంగా దొంగ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని ఆ ముస్లిం సంబంధించిన భూమి అంటే దానికోసం మనం సబ్ కలెక్టర్ దగ్గర వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలని క్యాన్సిల్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఈ 15 రోజుల్లోగా మనకు సమాధానం ఇవ్వకపోతే కందుకూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా చేస్తామని చెప్పి ఈ విలేకరి సమక్షంగా చెప్పడం జరుగుతుంది. మాకు పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇలాంటి కొన్ని 50-100 ఎకరాల్లో జెడ్పీటీసీగా ఉన్నప్పుడు అతను మామూలుగా దొంగ రిజిస్ట్రేషన్ పట్టాలు సృష్టించి కొన్ని 100 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. అందుకనేసి అలాంటి వాళ్ళని గట్టిగా శిక్షించాలని, తర్వాత కూటమి ప్రభుత్వము మాకు అండగా ఉండాలని, ఈ సమస్యని నారా చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటామండి. ఈరోజు పెద్దపోని గ్రామంలో ఈ మన తీర సాగుడి స్థలం గురించి మరి మన కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ గారిని కలవటం జరిగింది. దాని గురించి మేము పూర్వం మా పెద్దల కానించి కూడా అది పీల సాగుడి కింద ఆ స్థలాన్ని ఉపయోగించుకుంటున్న స్థలాన్ని ఈ ప్రసాద్ అనే వ్యక్తి అది ఒక రిజిస్టర్ పుట్టించి అది 439లో 1లో ఉన్న గ్రామనత్తాన్ని 439 ఏ అని చెప్పి A1 అని చెప్పి అతను రిజిస్టర్ చేయటం జరిగింది. దానివల్ల అక్కడ మనకి ఉన్న స్థలాన్ని ఆక్యుపై చేసి మాకెవరికి కూడా అక్కడికి ఎంటర్ కాకుండా ఇబ్బంది పెట్టే తరుణంలో మేము ఈ డిప్యూటీ తహసీల్దార్ని మన కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఆ విషయం నేను అర్జీ రూపంలో ఆమె తెలియజేశాను. ఆమె కూడా ఒక వారంలో విచారించి మేము తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అందుకని మేము కూడా ఈ యొక్క పీర్ల చావిడి స్థలాన్ని పూర్వం మా పెద్దల కానించి కూడా అక్కడ పీర్ల పండగ చేస్తూ అని వాడుకుంటూ ఉన్న దాన్ని కూడా ఇది అన్యాకాంతరం అయింది. కాబట్టి మరి ప్రభుత్వం వారు కానీ మన ఈ ఆఫీసర్లు కానీ ఆ యొక్క పీర్ల చావిడి స్థలాన్ని దాన్ని మా యొక్క ముస్లిం సోదరులకి ఒప్పగించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాం.